అబ్బా అదిరిపోయింది. సూపర్. శక్తి ఆకలేస్తుంది, ఇంత చికెన్ ముక్కియ్యి. మమ్మీ, నాన్నకి పనిష్మెంట్ అంటే ఓకే, ఆయన ఫేక్ అంటే నిజమని నమ్మి జస్ట్ ఫాలో అయ్యా అంతే. నిజంగా నాకు దొంగతనం చేయలేం లేదు. ప్లీజ్ మమ్మీ, ఆకలిస్తుంది మమ్మీ, ఉదయం నుంచి ఏం తినలేదు. నో, ఆయన ప్లాన్ ని షేర్ చేసుకున్నావు కాబట్టి ఈ పనిష్మెంట్ ని కూడా షేర్ చేసుకోవాల్సిందే. శక్తి, నా టాలరెన్స్ టెస్ట్ చేస్తున్నావు. నాకు కానీ తిక్కరేగి ఎవరానా అననుకో, భర్తల్ని వేధించే భార్యలకి కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. నీకు సీరియస్ గా శిక్షేస్తారు తెలుసా? హలో మిస్టర్ శేషావతారం, నాకు ఆయుధాలున్నాయి తెలుసు కదా. గ్రేత్యా సెక్షన్ 498, 498A, 415, 419. గృహహిత్యనా? అదేంటి? గృహహింస చట్టం. అది ఆడవాళ్ళకి చుట్టం. నువ్వు ఈ జాయింట్లకు ఆశపడితే నీ జాయింట్లు విరక్కొడతాను. మూసుకొని కూర్చో. మేం తింటూ ఎంజాయ్ చేస్తాం, మీరు చూస్తూ సాటిస్ఫై అవ్వండి. వాటర్, వాటర్. ఇంత పైశాచికత్వం మనుషులకి మంచిది కాదు. నా ఇంట్లో నా వాళ్ళయ్యుండి నా సొమ్మే దొంగతనం చేయాలని చూస్తారా? అది మంచిదా? మీరు చేసిన పనికి ఇదే కరెక్ట్ పనిష్మెంట్. తేను సౌమ్య, అబ్బా పీకల దాకా తిన్నాం, కడుపు నిండిపోయింది. చూడండి, మేం బయటికి వెళ్తున్నాం. వచ్చే వరకు మీరు ఇలాగే కూర్చొని రెస్ట్ తీసుకోండి. వీలైతే కొనుక్కు తీయండి. మళ్ళీ నా సొమ్ము మీద కన్ను పడ్డా వణుకు పుట్టాలి. పాద సౌమ్య. ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. టేక్ కేర్. ఓకే సార్. శివ, ఏంటొదినా? నీతో ఒక విషయం మాట్లాడొచ్చా? అదేంటొదినా, మాట్లాడొచ్చా అంటావేంటి? ఏంటి విషయం? శివ, డిఎన్ఏ రిపోర్ట్స్ 2 సార్లు కూడా నెగిటివ్గా రావడం గురించి నేను చాలా సఫర్ అవుతున్నాను. ఆ రిజల్ట్స్ని నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను, బాధ భరించలేకపోతున్నాను. ఎందుకు అలా వచ్చాయో అర్థం కాని పరిస్థితుల్లో సతమతమైపోతున్నాను. కారణం ఏంటో తెలియక నాలో నేనే నలిగిపోతున్నాను శివ. నాకు ఆ రిపోర్ట్స్ మీద చాలా డౌట్స్ వస్తున్నాయి.
నేను అదే ఆలోచిస్తున్నాను వదిన. శివ, హ్మ్? మూడోసారి టెస్ట్ చేయించడానికి ఏమైనా వీలవుతుందా? నీకొచ్చిన డౌట్సే నాకు వచ్చే వదిన. కానీ ఆ ల్యాబ్ చాలా జెన్యూన్, 100% కరెక్ట్ రిజల్ట్స్ ఇస్తారు. కానీ ఎందుకో నా మనసు ఎందుకో ఆ రిజల్ట్స్ని ఒప్పుకోలేకపోతుంది. ఇది చిన్న విషయం కాదు కదా శివ, నాకు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. నేను ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. అదేంటి వదినా? అయినో నీ గురించి నాకు తెలీదా వదినా? కానీ 2 సార్లు నెగిటివ్గా వచ్చిందంటే నెగిటివ్ అన్నట్టే కదా. మళ్ళీ మళ్ళీ చేయించినా వేరేగా వస్తుందని నమ్మకం లేదు కదా. ఎవరి నమ్మకాలు ఏదైనా సరే, నా మీద నాకు నమ్మకం కుదరడం లేదు శివ. ఆ రిజల్ట్స్ నా క్యారెక్టర్కే మచ్చ కదా. పాపం ఎరగకుండా తప్పుడు రిజల్ట్స్ ఎలా వస్తాయి? నాకెందుకో ఆ సెట్ మీద నాకు డౌట్ ఉంది. తనే ఏదో చేసిందన్న ప్రశ్న నన్ను వెంటాడుతుంది. ఆవిడ చాలా క్రిమినల్గా ఆలోచించే మనిషి. ఎవరినైనా ప్రలోభ పెట్టిందా, లేకపోతే ఏమైనా ప్రామిసులు చేసిందా, ట్యాంపరింగ్ చేసిందా అని ఇలా ఎన్నో ప్రశ్నలు నన్ను వేధిస్తున్నాయి. ఒకసారంటే అనుకోవచ్చు, కానీ రెండోసారి మనం అందరం అక్కడే ఉన్నాం కదా, మన ఆధ్వర్యంలోనే కదా జరిగాయి. శివ, ఒక్కసారి మేనేజ్ చేసిన వాళ్ళు రెండోసారి కూడా మేనేజ్ చేయొచ్చు కదా. నేను దీనివల్ల చాలా డిస్టర్బ్ అయిపోతున్నాను శివ. డిప్రెషన్కి వెళ్తున్నాను. బ్రతుకు మీద ఆశ, బ్రతకాలన్న కోరిక కూడా చచ్చిపోతున్నాయి. వద్దుదినా, అలాంటి మాటలు మాట్లాడుకో. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు. కానీ మూడోసారి కూడా ఒకవేళ నెగిటివ్గా వస్తే నువ్వు తట్టుకోగలవా వదినా? నీకు ధైర్యం ఉంటే మూడోసారి చేయించడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ నాకు నీ గురించి వర్రీ వదినా. నువ్వు చెప్పింది కూడా నిజమే శివ. కానీ ఇది ఎలా జరిగిందో తెలుసుకోవడానికి వేరే దారి లేదు కదా. ప్రయత్నం చేస్తాను. ఈ బతుకు దరి చేరడానికి మరో దారి ఉందేమో అని ఎదురు చూస్తాను. బాధ భరించలేక ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక సారీ, నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నాను. సారీ శివ. అయ్యో వదినా, నువ్వు సారీ చెప్పడం ఏంటి? నీ బాధని నేను అర్థం చేసుకోగలను. ఛ, వదిన ఎంతలా బాధపడుతుందో అర్థమవుతుంది. నరకం అనుభవిస్తోంది. చెప్తా పదా. హలో, ఏంటి నేను హలో అంటే మీరిద్దరూ అంత కోపంగా చూస్తున్నారు? నేనేం మీ ఎనిమీని కాదు, మీ వెల్ విషర్నే. నేను మీ పార్టీనే. మీ బాధ అర్థం చేసుకొని మీ మీద జాలి చూపించేదాన్నే. నా ఆరాటం అంతా మీ ఫ్యూచర్ బాగుండాలనే. మిమ్మల్ని చూడగానే అయ్యో పాపం పిల్లలు అన్న ప్రేమతోనే కారు దిగి మీ దగ్గరకొచ్చాను. అవును, జనని ఏమైనా చెప్పిందా? మీ నాన్నెవరో, ఏం చేస్తుంటాడో వివరాలు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసిందా? మీరు తప్పుగా అనుకోనంటే నేనొకటి చెప్పనా? మీ అమ్మ నా తమ్ముణ్ణి వదిలేశాక ఖచ్చితంగా వేరే వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేసింది.